కొబ్బరి తోటలో సెగలు రేపుతోంది. జనసేన కార్యకర్త కట్టుకుంటున్న ఇంటిపై అధికార యంత్రాంగం ముక్కుపాదం మోపింది. మచిలీపట్నం 6వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి దిలీప్ గజానికి 5,000 రూపాయలు లంచం అడిగారని, అది ఇవ్వనందుకే కక్షగట్టి తన ఇంటిని కూల్చివేస్తున్నారని జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం కన్నీరు మున్నీరవుతున్నారు. అనుమతులు రాకుండా అధికారులతో అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, మార్చి 31న స్లాబ్ వేయగానే ఏప్రిల్ 1న జేసీబీలతో వచ్చి కూల్చడమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్ డబ్బాలతో ప్రాణత్యాగానికి సిద్ధపడిన పోలీసులు కనికరించలేదు. అటు బాధితులకు మద్దతుగా వెళ్లిన పేర్ని కిట్టుతో ఇనుకుదురు సీఐ పరమేశ్వర్ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది. మంత్రి కొల్లు రవీంద్ర సైతం కూల్చివేతకు మద్దతు తెలపడంతో ఇప్పుడు ఈ అంశం మచిలీపట్నంలో రాజకీయ సెగలు పుట్టిస్తోంది. జనసేన గెలుపు కోసం పనిచేశామని, ఇప్పుడు ఎందుకు పనిచేశామా అని బాధపడుతున్నామన్నారు బాధితుడు వెంకటాచలం. పవన్ కళ్యాణ్ కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని బాధితులు కోరుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజా పరిస్థితిని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. మచిలీపట్నం 6వ డివిజన్లోని కొబ్బరి తోటలో ఒక ఇంటికి సంబంధించినటువంటి స్లాబ్ కూల్చివేయడంతో అటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. దీనికి సంబంధించి స్లాబ్ వేసిన సమయంలో ఏదైతే కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా కూల్చేయడంతో కూడా ప్రస్తుతం రాజకీయంగా వేడెక్కినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి పేరు నాని కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినంత అటు బాధితులతో మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది అనేది మొత్తం వివరాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి. దీనిపైన మంత్రి పైన కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అసలు ఏం జరిగింది, ఈ స్లాబ్కి సంబంధించి కూల్చివేయడం గల కారణాలు ఏంటి, అసలు పర్మిషన్ ఉందా లేదా, అసలు ఏం జరిగిందని ప్రస్తుతం మనతో మాట్లాడే యజమాని ఉన్నారు. అసలు ఏం జరిగిందండి, ఎప్పుడు ఆ స్థలం కొన్నారు, అసలు ఏం జరిగింది? సార్ మేము స్థలం 2024లో కొన్నాం సార్. అప్పటి నుంచి మేము ప్లాన్ పెట్టుకుందామంటే మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బందులు పెట్టి, ప్లానర్ని బెదిరించి, ప్లాన్లు పెట్టనివ్వకుండా, చేయకుండా కోర్టులో డిస్ప్యూట్ అయితే నడుస్తుంది సార్. మేము కొన్నప్పుడు అయితే వాస్తవంగా ఎటువంటి డిస్ప్యూట్ లేదు సార్. మేము ఈ ల్యాండ్ తర్వాత వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టులో ఇన్నిసార్లు ఇది మీకు రాదు అని చెప్పి పంపించాక హైకోర్టులో సమ్ సీఎంఏ వేసుకుని తెచ్చుకున్నారు. ఆ సీఎంఏ ఏంటి నాట్ ఎంటర్టైన్ థర్డ్ పార్టీ అని చేసుకున్నారు తప్ప ఇంకా వాళ్ళని కన్స్ట్రక్షన్ చేయకూడదు, అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఎలా అప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న వాళ్ళని ఉండనివ్వండి, కొత్త రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పారు సార్. కానీ వీళ్ళ పొలిటికల్ వీళ్ళు ఇది వాడుకుని ఇక్కడ ప్లాన్లు పెట్టనివ్వకుండా బెదిరించి మొత్తం చేసినారు సార్. అలా ఇంకో ఏదో ప్లానర్తో ప్లాన్ పెట్టించుకొని అప్లై చేసుకుంటే వీళ్ళు ఇక్కడ డమ్మీ ఫేక్ ఆర్డర్, స్టేటస్ కో అనే ఆర్డర్, అవతల టైటిల్ కూడా లేని అతను మా మీద స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చి ఆ ప్లాన్ని వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి దాన్ని రిజెక్ట్ చేయించారు సార్. రిజెక్ట్ చేయించి మీకు స్టేటస్ కో ఆర్డర్ ఉంది అన్నారు. అలా 3 months మేము పిల్లర్ చేసాక కన్స్ట్రక్షన్ ఆపేసాం సార్. కట్టకుండా స్టేటస్ కో ఉంది. మీరు లాస్ట్ టైం కూడా ఇలాగే 3 months బ్యాక్ జేసీబీ వేసుకొని ఇలా కోల్చడానికి వచ్చారు సార్. ఎందుకు కోలుస్తున్నారు ఏంటంటే స్టేటస్ కో అన్నారు. సరే మేము విల్ స్టాప్. అప్పుడు పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి మేము ఆపిస్తాం, మీరు ఆగిపోండి అని చెప్తే మేము అలాగే వాళ్ళకి కట్టుబడి ఉండి మేము ఆగిపోయి మీ స్టేటస్ కో అయిపోయాక మీరు కట్టుకుంటే వాళ్ళు అప్పుడు మాట ఇచ్చారు సార్. యాజ్ ఇట్ ఈజ్ మాకు 20వ తారీఖు మార్చిన స్టేటస్ కో అనేది వెకేట్ అయిపోయింది. సో వాళ్ళు పెట్టిన ఎండోర్స్మెంట్ ఏంటి, మీ స్టేటస్ కో ఉంది అందుకే ప్లాన్ ఇవ్వట్లేదు అన్నారు. మా స్టేటస్ కో వెకేట్ అయిపోయింది అని వాళ్ళకి చెప్పి మా కన్స్ట్రక్షన్ మేము రెజ్యూమ్ చేసుకుంటున్నామండి అని చెప్పాం. తర్వాత వీళ్ళు వచ్చేసి మీరు కట్టకూడదు, మీకు ప్లాన్ లేదు అంటారు. ఎలా లేదు సార్? ఎవరు అన్నారు? టీపీఓ గారు, ఏసీపీ మచిలీపట్నం ఏసీపీ గారు వచ్చి మీకు ప్లాన్ లేదు, మీరు కట్టకూడదు. అది ఎలాగ లేదు మీరు చెప్పండి సార్ అంటే, మీరు ఆల్రెడీ అప్పుడు స్టేటస్ కో అని పెట్టాం కదండి, మీరు మరి దానికి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాం కదా సార్, స్టేటస్ కో అనేది వెకేట్ అయిపోయింది, మరి అదేంటంటే మీరు మళ్ళీ అప్లై చేయండి, అప్పుడే మీరు కట్టండి అంటున్నారు. మరి అలా అప్లై చేసే లెక్క అయితే కొంత మినిస్టర్ గారే చెప్పారు ఆల్రెడీ ఒక వీడియోలో, దానికి ప్లాన్ అప్లై చేశాను వస్తుంది, నేను ఈలో కన్స్ట్రక్షన్ చేసుకుంటాను, అప్లై చేయకుండా చేసుకోలేదని మినిస్టర్ గారు చాలాసార్లు మాట్లాడారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, మినిస్టర్ గారికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం వాళ్ళు చేసేది. ఇక్కడ జరుగుతుంది అంతా కేవలం పొలిటికల్, ఒక సైడ్ పాలిటిక్స్ అంతా ఒక సైడ్ అయిపోయి సామాన్య ప్రజలు పొలిటికల్ ఎవరు మీ మీద అంత ప్రెజర్ తీసుకొస్తున్నారు, సైట్కి సంబంధించి ఆపుతుంది ఎవరు, అసలు అడ్డుపడుతుంది ఎవరు? మా వార్డ్ ఇన్ఛార్జ్ సార్, ఇమడబత్తుల దిలీప్ కుమార్ సార్. ఆయనకి ఏంటంటే గజానికి 5,000 ఇవ్వాలండి సార్. ఏ పార్టీ? టీడీపీ పార్టీ వాళ్ళు గజానికి 5,000 ఇవ్వాలి. కట్టే ముందు నాకు వచ్చి చెప్పి కట్టుకోవాలి. మీరు నాకు రాలేదు, నాకు 5,000 ఇవ్వలేదు, మరి అది పరిస్థితి. ఇవ్వకపోతే నేను మీకు ఎన్ని ఇబ్బందులు పెడతానో అన్ని ఇబ్బందులు పెడతాను అన్నాడు. అలాగే చేశాడు సార్. ఇవాళ ఆ ఇబ్బందులన్నీ మేము అలా ఇదే సార్ దానికి సాక్ష్యం, ఆయన పెట్టిన ఇబ్బందులకు సాక్ష్యం అదే. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు జనసేనకి పనిచేయడం జరిగింది ప్రస్తుతం, అది అప్పుడు ఏం చెప్తున్నారు అంటే పార్టీ కోసం పనిచేసిన టీడీపీ మీ అంత కూటమిలో ఉన్నారు కదా, చెప్పారా ఏమన్నా? మేము కూటమిలో ఉన్నామని చెప్పాం. మా బిల్డింగ్ జనసేన జెండాలు కట్టుకోవడం జరిగింది. మేము జనసేనకే చేసామని మినిస్టర్ గారికి తెలుసు, దిలీప్ కుమార్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏమవుతుంది, జనసేన వాళ్ళకి అక్కడ ఏం మాట్లాడతారు,
వాళ్ళ దగ్గర సపోర్ట్ లేదు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు కదా. మన ఇష్టరాజ్యంగా ఉంది సార్ ఇక్కడ చెప్పాలంటే. జనసేన వాళ్ళని ఇంత కూడా ఇది చేయట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇది మాత్రం గ్రహించాలి. గ్రౌండ్ లెవెల్లో జనసేన వాళ్ళకి ఇంత కూడా వాల్యూ అనేది లేదు. ఓన్లీ టీడీపీ వాళ్ళు ఏం చెప్తుంటే అదే జరుగుతుంది. వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేశారు సార్. ఆ రోజు వచ్చి కడితే కూల్ చేస్తా ఉన్నారు. ఎలా కూలుస్తారు సార్? మీరు లేదంటే మేము కూల్ చేస్తామని మళ్ళీ పోలీస్ బందోబస్తు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు సార్ ఆ రోజు. దాని తర్వాత రోజు వచ్చి పోలీస్ బందోబస్తు అందరినీ తీసుకొచ్చి సిఆర్పి, ఏఆర్ఎఫ్ వాళ్ళని, పోలీసుల్ని, పెడన్ పోలీసు వాళ్ళని మొత్తం దగ్గర ఒక 60-70 మంది పోలీసులను తీసుకొచ్చి ఒక వ్యాన్ తీసుకుని వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయిన దాన్ని కోల్చడానికి ట్రై చేశారు సార్. మేము అడ్డుకున్నామని చూస్తుంటే మేము ఎవరిని ఏమీ చేయలేదు సార్. కోల్చొద్దు అని ఆపడానికి ట్రై చేస్తుంటే మమ్మల్ని డ్రాగ్ చేసి బయటికి ఈడ్చి కింద పడేసి లేడీస్ని అయితే తాళ్ళు పెట్టి నొక్కేసి అటు తోసేసి చేశారు సార్ వీళ్ళంతా. ఏ విధంగా చేశారు సార్? పోలీసు వాళ్ళు ఏమన్నా కమిషనర్ గారు ఇచ్చారు, మేము ఇచ్చామండి. పోనీ ఆర్డర్ ఇవ్వండి ఇవ్వండి సార్ అంటే మాకు పేపర్ వస్తుంది వచ్చాక మీకు ఇస్తాం, టైం పట్టిద్దిగా, ప్రింట్ వెంటనే రాదుగా, పేపర్ వస్తుంది వచ్చాక ఇస్తాం అంటున్నారు సార్. మరి ఇదేం వెటకారమో తెలియట్లేదు సార్. అంటే సామాన్య ప్రజలు ఏం చేయలేదు నన్ను అన్న విధిలోనే వాళ్ళు ఒక మదంతో చెప్తున్నారు సార్ క్లియర్గా. సార్ సెంటరింగ్ సార్ నేను తీసుకుని మీకు అప్పచెప్పొద్దాను. నిన్న నైట్ నుంచి మేము అడుగుతున్నాం సార్, అది పోలీసు వాళ్ళని కానీ ఎవరైనా అడుగుతున్నాం సార్. సెంటరింగ్ తీసి మీకు అప్పచెప్తాం సార్. పాపం ఆయన అన్యాయం అయిపోతారు సార్, ఆయన బతికేది దాని మీద అంటే మాకు సంబంధం లేదు. సెంటరింగ్ ఎందుకు పెట్టావు నువ్వు? పెట్టకూడదుగా. అలాంటివి మాట్లాడుతున్నారు సార్. పెట్టకూడదంటే ఆయన ఎవరు సార్ చెప్పేది? అంటే ఈ మొత్తం ఈ బందర్ కానీ ఈ ఆంధ్రాలో మొత్తం దిలీప్ గారు ఒకళ్ళే సెంటరింగ్ పెట్టాలా? నాకు అర్థం కాలేదు. సెంటరింగ్ పెట్టే వాళ్ళ మీద దౌర్జన్యం ఏంటి సార్? ఆయన సెంటరింగ్ పెడతాడు, ఇంకెవడు పెట్టకూడదు ఏంటి? మొత్తం ఆయన సంపాదించుకోవాలా? ఆ సెంటరింగ్ మీద ఆయన కోట్లు సంపాదించాడా? అక్కడ అపార్ట్మెంట్లు కడుతున్నాడా? ఏం చేసావా అవన్నీ కడుతున్నాడు? మరి మీరు ప్రశ్నించాలి గట్టిగా ఆయన్ని. ఇప్పుడు ఏం జరిగిందమ్మా? రోజు రాత్రి మొత్తం పోలీసులు వచ్చారని చెప్తున్నారు, మొత్తం ఈడ్చుకొని వెళ్ళారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఇలా వచ్చారు సార్ పడేస్తామని. మేము జేసీబీ వస్తామంటే ఎదురెళ్ళాం. మీరేమైనా కాగితాలు చూపించండి మాకు ప్రూఫ్లు, మీరు ఎందుకు పడేస్తారు, లేదా మా మేము చెక్కించుకెళ్ళండి అంటే పోలీసులు 4 పట్టుకుని లాక్కెళ్ళిపోయి వ్యాన్లో కూర్చోబెట్టేసారు. మమ్మల్ని అసలు దగ్గరికి రాని వాళ్ళ పడేసేటప్పుడు సార్. మేము కష్టజీతంగా మేము చిన్నప్పుడు ఎప్పటి నుంచి మేము 20 సంవత్సరాలు అయింది మేము బందరకు వచ్చి. అప్పటి నుంచి మేము ఇల్లు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని మకాల ఇలా నెరవేరుతుంది అనుకునేసరికి మమ్మల్ని ఇలా చేసేసారు. ఎంత అడిగారమ్మా డబ్బులు? అసలు గజానికి 5,000 చొప్పున అడిగారు ఇవ్వాలని. మేము వాళ్ళ దగ్గర వాళ్ళది కాదు కదా సార్. మేము పక్క ఫ్లాట్లు కాగితాలు అన్నీ ఉండి రిజిస్ట్రేషన్ అయిపోయింది. మేము వాళ్ళ దగ్గర కొనుక్కుంటే వాళ్ళు అడిగితే ఇవ్వాలనుకోవచ్చు. వాళ్ళదైతే వాళ్ళది కాదు కదా సార్. మేము అక్రమంగా మేమేం తీసుకోలేదు కదా, అన్యాయంగా తీసుకోలేదు కదా. మేము పట్టాభూమి రిజిస్ట్రేషన్ అయిపోతుంది అన్నారని చెప్పేసి మేము తీసుకున్నాం ఇల్లు కట్టుకోవాలని. మమ్మల్ని ఎలా అన్యాయం చేసేసారు. మాకు మరి అలా కడుపుకోత మాకు ఎంత వేడుపు పెట్టేసేసారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? మరి ఎంత అనుభవిస్తారు సార్ మమ్మల్ని. మామూలుగా కాదు, నిన్నటి నుంచి మాకు తిండి నీళ్ళు ఏమి లేకుండా అలా చేసేసారు మమ్మల్ని. ఒకటే చెప్తున్నారు, పేషెంట్ అన్నా సరే లేకుండా మమ్మల్ని తీసుకెళ్ళి వ్యాన్లో పడేసేసారు. హార్ట్ పేషెంట్ అని కూడా లేకుతున్నా అట్లా చేసేసారు. చెప్తున్నారమ్మా ఏమైనా ఉంటే తీసుకురమ్మని చూపించమని అడిగాము. అడిగినా సరే మరి ఏమి చూపిస్తారు? మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. అన్నా సరే ఒకటే చెప్తున్నారు, రూపాయి కూడబెట్టుకొని ఒక సొంతింటి కళను నెరవేర్చుకుందాం అనుకున్న సమయంలో ఒక్కసారిగా అటు నోటీసులు కూడా ఇవ్వకుండా అధికారులు మొత్తం కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైనా కూడా వచ్చిన తర్వాత స్లాబ్ అనధికారికంగా వేస్తే కనుక కన్నాలు పెట్టి వెళ్తూ ఉంటారు, అంటే ఆ పైన పార్ట్ వరకు తీసుకొని వెళ్తారు. కానీ ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్లాబ్ మొత్తం కూడా కూల్చివేశారు. అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైతే కొంత డబ్బులు అడిగారు, ఇక్కడ టీడీపీ ఉన్నటువంటి నేత డబ్బులు అడిగారు, ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే మొత్తం ఇదంతా చేశారు. దీంట్లో మంత్రి కొల్లు రవీంద్ర హస్తం ఉందంటూ కూడా వీళ్ళంతా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.